హాయ్! ఈరోజు మనం ఒక పొలిటికల్ ర్యాలీ టైటిల్‌ని డిజైన్ చేయబోతున్నాం. అండ్ ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటది. ఏ పార్టీ అనేది? యెస్, జనసేన పార్టీ గురించి. అండ్ ఈ పార్టీ టైటిల్‌ని మనం జనరల్ ఫాంట్‌తోనే టైటిల్‌ని డిజైన్ చేయబోతున్నాం. అది ఎలా అనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే లేట్ ఎందుకు? క్లాస్‌లోకెళ్ళిపోదాం. వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యుటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. అండ్ ఇది మన టైటిల్ డేటా. ఇది వచ్చేసి మన పోస్టర్ కి సంబంధించింది. అండ్ ఈ పోస్టర్ డిజైన్ కూడా మీకు వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి, అప్లోడ్ చేస్తాను. లేదు అనుకుంటే ఈ టైటిల్ తోనే ఇక్కడ ఆపేస్తాను. అండ్ ఇక్కడ నేను టైటిల్ కోసం అని చెప్పి కొన్ని డిజైన్స్ తీసుకున్నాను. అవి ఏందనేది చూద్దాం. ఇది జనసేన టైటిల్ కి సంబంధించింది. అండ్ ఇది వచ్చేసి చిరంజీవి యువతకు సంబంధించిన టైటిల్ ఇక్కడ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి గర్జన టైటిల్ కోసం తీసుకున్నాం. ఈ మూడిటితో కలిపి మనం ఒక డిజైన్ చేయబోతున్నాం. ఓకే, అయితే ఇప్పుడు మనం టైటిల్ కోసం ఒక ఫైల్ ని తీసుకుందాం. కంట్రోల్ ఎన్. ఇక్కడ వచ్చేసి 1319 ఉంది, బట్ మనకి 19x13 ఇంచెస్ లోనే కావాలి. 300 రెజల్యూషన్ RGB మోడ్. ఓకే చేసేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వీటిల్లో మనం టైటిల్ ని అప్లై చేద్దాం. దీన్ని F7 ఇది ఉంది కదా, ప్లేస్ యువర్ టెక్స్ట్ అనేది ఇక్కడ దీని మీద డబుల్ క్లిక్ చేశాను. ప్లేయర్ మనకు ఓపెన్ అయిపోయింది. ఓకే, ఇక్కడ జనసేన టైటిల్ ని తీసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ ఇక్కడికి వచ్చాను, క్లిక్ చేశాను. ఆ ఫాంట్ లేదు కాబట్టి మనకు అలా చూపిస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి రెగ్యులర్ ఫాంట్ మనకి పార్టీకి యూస్ చేసేది ప్రగతి రెగ్యులర్. ఓకే చేసేసాను. అండ్ ఫాంట్ సైజ్ వచ్చేసి మనకి అంత ఉంది, 500 ఇచ్చేద్దాం. కావాలంటే మనం పెంచుకుందాం. ఓకే నెక్స్ట్. ఓకే చాలు. ఇప్పుడు కంట్రోల్ ఎస్. సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సిన లొకేషన్లోకి వెళ్ళి చూద్దాం. చూసారా, మనకు కావాల్సిన తగ్గట్టు వచ్చేసింది. అండ్ ఇక్కడ ఇవన్నీ హైడ్ చేసేద్దాం. దీన్ని PNGలో సేవ్ చేసేద్దాం. కంట్రోల్ షిఫ్ట్ ఎస్. ఓకే, ఇది మనకు సేవ్ అయిపోయింది. ఇక్కడతో ఇది అవసరం లేదు. క్లోజెడ్. ఇది కూడా క్లోజెడ్. ఇప్పుడు వచ్చేసి మనం చిరంజీవి యువత, దానికోసం ఇది ఫస్ట్ కాపీ చేసుకుంటున్నాను. అండ్ జాయిన్ అనే దాంట్లోకి వచ్చాను. F7 స్మార్ట్ ఆబ్జెక్ట్ మీద డబుల్ క్లిక్ చేశాను. ప్లేయర్ ఓపెన్ అయింది. అండ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఫాంట్ నా దగ్గర ఉంది కాబట్టి ఆడ చేంజ్ కాలేదు. కంట్రోల్ V. అండ్ ఇది వచ్చేసి హెవీగా ఉంది, బట్ ఇక్కడ ఫాంట్ అనేది మెయింటెనెన్స్ చేయండి. ఏంటంటే ఆడ 500 అని పెట్టాను, పెట్టకపోయినా కానీ ప్రాబ్లం లేదు. మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశాను. ఇక్కడ మనం ఏం పెట్టినా కానీ ఏంటంటే చిరంజీవి అని తీసుకున్నాను, యువత అనేది తీసుకోవాలి. రెండింటిని మనం కరెక్ట్ గా సైజెస్ అనేది మెయింటెనెన్స్ చేయాలి. ఇది వచ్చేసి 800 ఇస్తున్నా. ఓకే, దీన్ని తీసుకున్నాను, సెంటర్ చేసుకునేసాను. కంట్రోల్ ఎస్. మళ్ళీ దీంట్లోకి వచ్చేసాను. ఓకే చూసారా, మనకు కరెక్ట్ గానే ఉంది. ఇప్పుడు దీన్ని ఇదంతా హైడ్ చేసేద్దాం బ్యాక్గ్రౌండ్ వరకు. మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ఎస్, PNG అండ్ డెస్క్టాప్. ఓకే చేసి సేవ్. ఓకే, మనకు సేవ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ యువత అనేది తీసుకుంటాను. ఇది ఒకే లైన్ కాబట్టి నేను ఫాంట్ సైజ్ అనేది కరెక్ట్గా మెయింటెనెన్స్ చేయాలని చెప్తున్నాను. అండ్ సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ లేయర్ దగ్గరికి వచ్చేసాను. చిరంజీవి అనే టైటిల్ని సెలెక్ట్ చేసుకున్నాను. కంట్రోల్ V పేస్ట్ చేసేసాను. ఇందాక మనం పెట్టింది 800 కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ 800 మెన్షన్ చేశాను. సేమ్ మనకు టైటిల్ వచ్చేసింది. దీన్ని మళ్ళీ కొంచెం సెంటర్గా పెట్టేద్దాం. కంట్రోల్ S. ఓకే, మనకు యథావిధిగా వచ్చేసింది. దీన్ని మళ్ళీ సేవ్ చేసేద్దాం. కంట్రోల్ షిఫ్ట్ ఎస్, PNG డెస్క్టాప్ యువత. ఓకే, ఇది కూడా క్లోజెడ్. అండ్ ఈ టైటిల్ కూడా క్లోజెడ్. అండ్ ఇప్పుడు మనం వచ్చేసి దీని మీద మనం టైటిల్ ని యాడ్ చేద్దాం. దీనికోసం జస్ట్ గర్జన ఫాంట్ ని కాపీ చేసుకుంటున్నాను. కంట్రోల్ C వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి స్మార్ట్ ఆబ్జెక్ట్కి వెళ్ళి క్లిక్ చేశాను. ఓకే, ఇది వచ్చేసి మనకి కరెక్ట్ గా లేదు కదా, దీన్ని మనం ఏం చేద్దాం అంటే రొటేట్ చేద్దాం కొంచెం పర్ఫెక్షన్. మీకు అంత డౌట్ ఉంటే రూల్ అయినా పెట్టుకోండి, లేదా ఈ కార్నర్ బిట్ లో తీసుకొని వచ్చేయండి. చూసారా, ఒక పాయింట్ అటు ఇటు ఉన్నా మనకేం ప్రాబ్లం లేదు. పర్ఫెక్షన్ అయితే అవసరం లేదు. చూసారు కదా, సరిపోద్ది. సెంటర్ పెట్టేయండి. టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. కంట్రోల్ V. చూసారా, ఇక్కడ ఫాంట్ సైజ్ ఏం అవసరం లేదు, మనకు కావాల్సింది పెట్టుకోవచ్చు. ఎందువల్ల, ఇది వచ్చేసి మనకి సింగలే కాబట్టి. కంట్రోల్ T కొంచెం పెంచుకున్నాను నాకు కావాల్సిన సైజులో. జస్ట్ కరెక్ట్గా పెట్టుకునేసాం. బట్ ఇప్పుడు ఏంటంటే దీన్ని ఫాంట్ చేంజ్ చేద్దాం. హిరణ్య రెగ్యులర్. ఈ ఫాంట్ ని మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, కంట్రోల్ S. సేవ్ అయిపోయింది. అండ్ మన ప్లేస్ లోకి వచ్చేద్దాం. ఎస్, మనకు కావాల్సిన తగ్గట్టు మనకు వచ్చేసింది. అండ్ దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాక్గ్రౌండ్ ని లేపేసాం. ఓకే కదా, ఇప్పుడు మనం దీన్ని కూడా సేవ్ చేసేద్దాం. కంట్రోల్ షిఫ్ట్ S, PNG డెస్క్టాప్ గర్జన. ఓకే సేవ్.
ఇక్కడతో టైటిల్స్ టోటల్ గా కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనం దీనికి ఒక రూపాన్ని ఇద్దాం. మొత్తం క్లోజ్ చేసేస్తున్నాను. ఓకే, మన పేజ్ లోకి మనం వచ్చేసాం. ఇప్పుడు ఆల్రెడీ పిఎన్జి చేసిన దాన్ని మనం తీసుకుందాం. ఓకే, ఇక్కడికి వచ్చేసాం. అండ్ వాటితో పాటు ఈ ఐకాన్స్ ని కూడా మనం కాపీ చేసుకుందాం జస్ట్. అండ్ ఇప్పుడు జనసేన టైటిల్ ని తీసుకుందాం. కాపీ చేశాను, ఇక్కడ పెట్టేశాను, ఇది క్లోజ్ చేసేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి రౌండెడ్ రెక్టాంగిల్ టూల్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. జస్ట్ డ్రాగ్ చేశాను. ఇక్కడ ప్రాపర్టీలో మనకు దానికి సంబంధించిన ఒక ప్యానల్ వచ్చేసింది. ఇక్కడ వచ్చేసి మనం ఏంటంటే రౌండ్ కార్నర్స్ ఏంటంటే మనం పెంచుకుందాం. 85 ఇద్దాం. 85 కొంచెం పెంచుకుందాం. 125. ఓకే, 125 ఇచ్చాను. మనకి రౌండెడ్ గా సరిపోయింది. అండ్ దీన్ని లైట్ గ్రే ఇద్దాం. ఓకే, దీన్ని బ్యాక్ పంపించేద్దాం. అండ్ దీన్ని కరెక్ట్ గా మనం మ్యాచ్ చేసుకుందాం. ఎంతవరకు మనకి కరెక్ట్ అనిపిస్తుందో అంతవరకు డౌన్ చేసుకునేసి. ఓకే, ఇప్పుడు దీన్ని కూడా కొంచెం చూద్దాం. కావాలంటే మళ్ళీ మార్చుకుందాం. ఇప్పుడు మనం చిరంజీవి యువత అనే టైటిల్ తీసుకుందాం. చిరంజీవి కాపీ చేశాను. అండ్ యువత కాపీ చేసి మన పేజీలోకి తీసుకొని వచ్చుకున్నాను. ఇవన్నీ కరెక్ట్గా జస్ట్ మ్యాచ్ చేసుకుందాం. ఓకే, ఈ రెండింటిని లింక్ చేసుకుంటాను. మళ్ళీ కదలకుండా Ctrl+T చిన్నవి చేసేస్తాను. జస్ట్ ఇక్కడ మనం పెట్టుకుందాం. ఓకే, ఈ టైటిల్కి జనసేనకు తగ్గట్టు మనం దీన్ని పెంచుకుందాం. ఓకే, అండ్ దీన్నే మళ్ళీ ఇంకొంచెం పెంచుకుందాం అంతే కిందకి వరకు. ఓకే, ఇప్పుడు కొంచెం డౌన్ తీసుకుందాం. ఓకే కదా, దీని వరకే సెలెక్ట్ చేసుకునేసి Ctrl+J మళ్ళీ దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. Ctrl+T కొంచెం డౌన్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ వరకు పెట్టాను. పెట్టిన తర్వాత కార్నర్స్ ఏంటంటే జస్ట్ మనకి ప్రాపర్టీస్ లోకి వెళ్ళాం. ఇవి ఇంత రౌండ్ ఉన్నాయి. మనకి ఈ రౌండ్నెస్ ఉండాలి, బట్ పైన స్క్వేర్ గా రావాలి. దానికోసం ఈ లింక్ ని అన్లింక్ చేసేస్తాను. చేసిన తర్వాత పైన 0 ఓకే కదా. అండ్ కింద వచ్చేసి సేమ్ యాస్టీస్ గా మనం అట్టే ఉంచేద్దాం. అండ్ ఇప్పుడు దీని వరకు కలర్ చేంజ్ చేద్దాం. మీకు చిరంజీవి యువత లోగో చూసుంటారు. వాళ్ళు ఎక్కువ శాతం రాయల్ బ్లూ అండ్ రెడ్ యూస్ చేస్తారు. సేమ్ ఇక్కడ కూడా మనం అదే అప్లై చేస్తాం. F7 ఎఫెక్ట్స్ ప్యానల్ లోకి వెళ్ళాను. గ్రేడియంట్ ఓవర్లీ మనకి ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ మనకి ఎల్లో ఇష్ వచ్చింది. అండ్ ఫస్ట్ మనకు కావాల్సిన కలర్ రాయల్ బ్లూ 0. ఓకే, ఇక్కడ రెడ్ ఇచ్చేద్దాం. ఓకే, అయిపోయింది. టైటిల్ ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? కాలేదు. ఇప్పుడు ఇంకో చిన్న పని ఉంది. దీన్నే మళ్ళీ సెలెక్ట్ చేసుకునేసి డ్రా చేస్తున్నాను. కొంచెం మనకి ఎంతవరకు కావాలో తర్వాత చూసుకుందాం అదంతా. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు ఇందాక చూశారు కదా ఎల్లో కలర్, దీన్ని అప్లై చేద్దాం. ఓకే, ఇది యాడ్ ఉంది లేనట్టుంది. ఓకే, అదేదో మిస్ అయినట్టుంది. మనం దాని వరకు ఏంటంటే కొంచెం యాడ్ చేసుకుందాం. అండ్ ఇది వచ్చేసి మనకి జస్ట్ 2500 ఓకే చేసేసాం. కావాలంటే మళ్ళీ పెంచుకుందాం. జస్ట్ దీనికి వచ్చేసి 10 and 100 ఓకే కదా, చూద్దాం. ఓకే, సరిపోద్ది. మనకు కావాలంటే పెంచుకుందాం. బ్యాక్ పంపించేసాను. పంపించేసిన తర్వాత గర్జన ఉంది కదా, దాన్ని తీసుకుందాం. డ్రాగ్ చేశాను, ఇక్కడ డ్రాప్ చేశాను. దీన్ని చిన్న చేసుకుందాం ఆ బాక్స్కి తగ్గట్టు. ఓకే, కొంచెం పెద్దది చేసుకుందాం. సారీ, అండ్ కొంచెం బయటికి లాగదాం. ఓకే, అండ్ ఇది కొంచెం దీన్ని పర్ఫెక్షన్ చేసుకున్న తర్వాతే మనం ఏదైనా పెంచడం గించడం ఏదైనా చేద్దాం. ఓకే, Ctrl+T పెంచుకుందాం. ఆల్ట్. ఇప్పుడు ఇంకా బయటికి రావాల్సి వస్తుంది. దీన్ని ఇంకా కొంచెం పెంచుదాం. Ctrl+T జస్ట్. ఓకే, కొంచెం బయటికి లాగదాం. ఓకే, చాలు మనకి ఈ లెక్కలో ఉంచుదాం. అండ్ వచ్చేసి దీన్ని కొంచెం మొత్తం మీద ఈ రౌండ్తో కూడా సెలెక్ట్ చేసుకునేసి కొంచెం లాగుదాం. సరిపోయింది. అండ్ ఇది వచ్చేసి కొంచెం డౌన్ చేసుకుందాం. ఓకే, సరిపోయింది కదా. అండ్ ఇప్పుడు దీనికి మనం చేయాల్సిన పని మనం చేద్దాం. కొంచెం ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసుకునేసి మాస్క్ ఇచ్చేస్తాను. అండ్ బి సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి బ్లాక్ పెట్టుకుంటాను. దీన్ని X. ఓకే, చూసారా మనకు అక్కడ వరకు ఎరేజ్ అయిపోతా ఉంది. సేమ్ యాస్టీస్ మొత్తంగా మనకి ఎంతవరకు కావాలో అంతవరకు ఎరేజ్ చేసేద్దాం. ఓకే, క్లియర్. ఇది మనకి టైటిల్ మొత్తం సెలెక్ట్ చేసుకుందాం. అండ్ సెంటర్ పాయింట్ తీసుకుందాం. ఇది వచ్చేసి కార్నర్స్ నేను డౌన్ లో చేయాలనుకున్నాను, అది మర్చిపోయి ఫస్ట్ పైగా పెట్టేశాను. ఈ రెక్టాంగిల్ ని సెలెక్ట్ చేసుకునేసి 0 ఉండేది 125 అండ్ కింద వచ్చేసి 0 ఇచ్చేద్దాం. 0. ఓకే, మొత్తం లింక్ ఇక్కడతో మనకి టైటిల్ కంప్లీట్ అయిపోయింది. అండ్ చూసారుగా టైటిల్ ఎలా ఉందో. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ఈ టైటిల్ అండ్ పోస్టర్ డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత క్లయింట్ ఏంటంటే ఈ టైటిల్లోని డేటాని చేంజ్ చేయాలన్నారు. సరే, ఇంకా తప్పదు కదా, దానికోసం అని చెప్పేసి ఈ టైటిల్ ని కొన్ని మోడిఫికేషన్స్ తో చేంజ్ చేశాను. అది ఎలా ఉంటుందో ఆ బిట్ కూడా రికార్డ్ చేసి దీంట్లో యాడ్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ అదే మీరు చూడబోతున్నారు. ఈ రెండు కలిపి మీకు ఏది నచ్చిందో మీరు కామెంట్ చేయండి. సరే, అయితే ముందు మనం ఇదంతా Ctrl+J చేసి దీని వరకు
ఒక ఫోల్డర్ చేసేస్తున్నాను. సేఫ్ సైడ్ మనకు ఉంది అండ్ ఇది లాస్ట్ లో తీసుకుని వచ్చేసి హైడ్ చేసేసాను. ఇది మనకి జస్ట్ లింక్ అయింది కాబట్టి మొత్తం పైకి జరుపుకున్నాను. మనకు కావాల్సిన డేటాని ఉంచుకుని మిగతాది డిలీట్ చేసేద్దాం. గర్జన వద్దు అండ్ ఇది మనకు వద్దు. ఓకే, మనకు కావాల్సింది ఇది అండ్ ఇది. లింక్ మనకి అన్లింక్ చేసేసాను అండ్ దీంట్లో కొంచెం డేటా యాడ్ చేయమన్నారు, అది మాత్రం తీసుకుందాం. ఓకే, ఈ టైటిల్ లో మనకి యాడ్ చేయమన్న డేటా ది పవర్ ఆఫ్ జనసేన లోడెడ్ విత్ చిరంజీవి యువత. ఇది టోటల్ టైటిల్ డేటా. దీంట్లో మనం యాడ్ చేసేది ది పవర్ ఆఫ్ లోడెడ్ విత్. ఈ రెండు మనం కాపీ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్నాను, డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను. ఇది కొంచెం పెంచుకునేద్దాం మనకు కావాల్సిన సైజ్. అండ్ పర్ఫెక్ట్ అయితే కాదు, జస్ట్ కనిపించే విధంగా. ఓకే, పెంచుకున్నాను అండ్ ఇది వచ్చేసి మనకి అప్డేట్ అయితే కాలేదు, అందుకే రఫ్ గా ఉంది. ఓకే, అండ్ ఇది అప్డేట్. దీన్ని ఏంటంటే జస్ట్ ఇక్కడ ఇప్పుడు ఈ 3 సెలెక్ట్ చేసుకునేసి లింక్డ్. ఓకే కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి దీన్ని సెంటర్ పాయింట్ తీసుకునేసి ది పవర్ ఆఫ్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకునేసి చిన్నది చేద్దాం. ఆల్ట్ పట్టుకునేసి చిన్నది చేశాను, మళ్ళీ పెద్ద అయిపోయింది. మళ్ళీ చేద్దాం, మన చేతుల్లో పనిగా. ఓకే, ఇక్కడ తీసుకొని వచ్చుకున్నాను పవర్ ఆఫ్ అనేది. ఇప్పుడు కొంచెం పెంచుకున్నాం ఈ ఎండింగ్ నుంచి కొంచెం. ఓకే కదా, కొంచెం పైకి పోనిచ్చేద్దాం. ఓకే, దీని తర్వాత ఏంటంటే ఈ రెక్టాంగిల్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకునేసి అన్లింక్ తీసేసి దీన్ని కాపీ చేసుకుందాం. చేసుకున్న తర్వాత జస్ట్ చిన్న చేసేద్దాం మనకు కావాల్సిన తగ్గట్టు. ఓకే, ఇక్కడ వరకు మనకి బాగానే ఉంది. అండ్ లోడెడ్ విత్ ఉంది కదా, దీనికోసం మళ్ళీ దీన్నే సెలెక్ట్ చేసుకునేసి జస్ట్ ఇటు సైడ్కి లాగుదాం. లోడెడ్ విత్ అనేది మనకి యాడ్ అవ్వాలి. అండ్ స్పేస్ కూడా మనకి తగ్గించేద్దాం, ఎక్కువైంది చాలు. సైడ్ అలైన్మెంట్ ఇచ్చేద్దాం, లెఫ్ట్ సైడ్ అలైన్మెంట్ జస్ట్ చిన్న చేసుకుందాం చాలు. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ బిట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకునేసి అన్లింక్ చేసుకునేసి నెక్స్ట్ దీన్ని కూడా కొంచెం లాగేద్దాం ఆడదాకా. ఓకే, వచ్చేసింది. ఇప్పుడు ఇవి లాగదాం కొంచెం. రెండయ్యా. ఓహో, ఇది కొంచెం ఏసిగానే ఉందయ్యో, ఇది కొంచెం తగ్గిద్దాం, ఈ పాయింట్ లో పెట్టేద్దాం. ఓకే, బెటర్ దెన్. అండ్ ఇది వచ్చేసి మనం తగ్గించేద్దాం ఈ రెక్టాంగిల్ ని. అంత దాకా పడలేదు, జస్ట్ ఈ హ్యాండ్ దాకా రానిద్దాం అంతే, ఇక్కడ దాకే. ఇది కూడా అవసరం. ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ దాకా రానిద్దాం కరెక్ట్ గా. ఈ పాయింట్ మనకి వర్కౌట్ అవ్వాలి. ఓకే, అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకొంచెం పెంచుకున్నా మనకు బెటర్. అంటే కొంచెం ఈ జెండాను వచ్చేసి లైట్ గా టచ్ అయ్యేటట్టు పెడదాం. అండ్ ఇది కొంచెం చిన్నవి చేద్దాం. ఓకే, సేమ్ యాస్టిస్ ఇది కూడా తగ్గించేద్దాం. మనకు కరెక్ట్గా అనిపించినప్పుడు ఏం చేస్తాం, మార్చాల్సిందే కదా, సేమ్ అదే చేస్తున్నాను. ఓకే, అండ్ ఈ టైటిల్ని మనం పెంచుకునేద్దాం. వీలైనంత వరకు, ఎంతవరకు పెరగద్దో అంతవరకు మనం పెంచుకుందాం. అన్లింక్ చేసుకున్నాను, ఈ 2 లింక్ కదా. ఓకే, మళ్ళీ దీన్ని కూడా అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇవి 2 అన్లింక్ చేసేసాను. మళ్ళీ దీన్ని కొంచెం పెంచుకున్నాను, దీన్ని కూడా కొంచెం సాగదిద్దాం. సరిపోద్ది, పైకి వెళ్ళింది కదా. ఓకే, ఇప్పుడు ఈ రెడ్ ఉంది కదా, రెడ్ బ్లూ కలిసిన ఈ స్ట్రిప్ ని మనం ఎరేస్ చేయాలి. దానికోసం మనం దీన్ని సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ మాస్క్ ఇచ్చేద్దాం. ఇచ్చేసిన తర్వాత అంటే అది టోటల్ ఎరేస్ కాకూడదు, మనకి ఎలా ఉందో అలాగే ఉండాలి, అవసరానికి తగ్గట్టు వాడుకోవాలి. అండ్ బి సెలెక్ట్ చేసుకున్నా, బ్రష్ టూల్ జస్ట్ క్లిక్ చేసి చూసారు కదా, ఎస్ అయిపోయింది. ఇంకా ఈడేంటంటే ఈ పాయింట్ ని కూడా కొంచెం మనం ఎరేస్ చేసేద్దాం. జస్ట్ దాన్ని రౌండ్ రెక్టాంగిల్ దాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మాస్క్ తీసుకునేసాను, బి బ్రష్ టూల్ సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ కూడా ఎరేస్ చేసేసాను. ఓకే కదా, క్లియర్ కట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఓవరాల్ వ్యూ చూద్దాం. చూసారా, ఓవరాల్ వ్యూ మనకి ఇది. అండ్ మనం పాత డిజైన్ చేసాం కదా, దాన్ని కూడా మనం అన్హైడ్ చేద్దాం. చూసారా, ఆల్రెడీ మనకి అన్హైడ్ చేసాం, దీన్ని కూడా తీసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి మొత్తం సెలెక్ట్ చేసుకొని లింక్ చేసేస్తున్నాను. ఓకే, చూసారు కదా, ఈ 2 టైటిల్స్ లో మీకు ఏ టైటిల్ నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ పోస్టర్ డిజైన్ కూడా మీకు కావాలి అనుకుంటే అప్లోడ్ చేస్తాను, లేదు అనుకుంటే ఈ టైటిల్ తోనే ఆపేస్తాను. ఆల్రెడీ పోస్టర్ డిజైన్ అయితే కంప్లీటెడ్, బట్ ఈ టైటిల్ ని యాడ్ చేసి అయితే దాంట్లో లేదు. ఫైనల్లో మీకు కావాలంటే ఈ టైటిల్ ని యాడ్ చేసిన తర్వాత ఒక అవుట్పుట్ అయితే చూపించగలుగుతాను. ఈ టైటిల్ మీద మాత్రమే మనకి ఆ పోస్టర్ డిజైన్ అయ్యింది, అందువల్లే వీడియో అప్లోడ్ చేయాలా వద్దా అనేది ఎడిటింగ్ కూడా చేయకుండా ఆపేస్తున్నాను. ఓకే అయితే, అండ్ ఇటువంటి టైటిల్ డిజైన్స్ ట్యుటోరియల్స్ కావాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. ట్యుటోరియల్స్ నోటిఫికేషన్ అందడానికి బెల్ ఐకాన్ ని మాత్రం గట్టిగా ఒక కొట్టు కొట్టండి. ఓకే అయితే నెక్స్ట్ మళ్ళీ ఇంకో ట్యుటోరియల్ తో మీ ముందు ఉంటాను. అప్పుడు దాకా బి క్రియేటివ్. థ్యాంక్ యూ.